హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? ఏపీ నేతల అభిప్రాయంపై సర్వత్రా ఉత్కంఠ. ఏపీ వ్యవహారాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందా? పొత్తులపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు తరుణ్ చుగ్ వచ్చారా? ఇవాల్టి సమావేశంలో ఏం జరగబోతుంది? ఇలాంటి ప్రశ్నలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. గెలిపే అజెండాగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే తరుణంలో ఏపీ బీజేపీ కూడా దూకుడు పెంచింది. విజయవాడ కేంద్రంగా బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి నేతృత్వంలో పదాధికారులు జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయం తీర్మానం చేసింది. 10 తీర్మానాలు వైసీపీ వైఫల్యాలపై చేస్తే ఒక్క తీర్మానం మాత్రం జనసేన మిత్రపక్షమని పేర్కొన్నారు. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏపీలో వైసీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త ఫ్యాక్టరీ కూడా రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను తమవిగా చెప్పుకొని ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మండిపడ్డారు పురంధేశ్వరి. టీడీపీతో పొత్తుపై పార్టీ నేతలతో చర్చించనున్న తరుణ్ చుగ్ మరోవైపు తీర్మానాల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించలేదు. టీడీపీతో పొత్తు అంశాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పార్టీ ముఖ్య నేతలు సూచించారు. మొత్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉన్న పొత్తుల డైలమాను తేల్చేసే దిశగా కసరత్తు చేస్తుంది బీజేపీ. టీడీపీ జనసేన పార్టీలు ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్ ఈ అంశంపై పార్టీ నేతలతో మాట్లాడేందుకు విజయవాడ వచ్చారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.